కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. పాల్వాయి గేటు ఈవీఎం ధ్వంసం ఘటనలో టీడీపీ కార్యకర్త నంబూరి శేషగిరిరావు చాలా గట్టిగా పోరాడి తమ అందరికీ స్ఫూర్తిగా నిలిచారన్నారు. శేషగిరిరావు ఇటీవల గుండెపోటుతో మరణించగా ఆయన కుటుంబ సభ్యులను ఉండవల్లిలోని నివాసానికి పిలిపించుకుని లోకేష్ కలిశారు. మాచర్ల నియోజకవర్గంలో పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో వైసీపీ నేత పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేస్తుంటే నంబూరి శేషగిరిరావు ఎదురు తిరిగి పోరాడారని లోకేష్ చెప్పారు. శేషగిరిరావు కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాలా అండగా ఉండి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కుటుంబ బాధ్యతను వ్యక్తిగతంగా తాను తీసుకుంటానని లోకేష్ భరోసా ఇచ్చారు. కలిసామండి. మేము చాలా బాగా మాకు రెస్పాండ్ అయ్యారు. మేము మా కుటుంబానికి అండగా ఉండమని అడిగాము. ఖచ్చితంగా ఏ విధంగా సాయం చేస్తానని చెప్పారు. మా కుటుంబానికి అండగా ఉంటానని చెప్పారు. అంతేకాకుండా సార్ మమ్మల్ని అపాయింట్మెంట్ ఇచ్చింది కానివ్వండి, కలిసిన విధానం కానివ్వండి, నిజంగా చాలా ఉన్నతంగా ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని గురించి చూడడం అనేది చాలా బాగా నచ్చింది సార్. మాకు పార్టీ గురించి చేసినందుకు నా భర్త నంబూరి శేషగిరిరావు గారి గురించి చాలాసార్లు అడిగారు. దానికి ఫలితంగా నా పిల్లలకి మాకు ఏదో ఒక దారి చూపిస్తామని చెప్పారు. పార్టీ అండగా ఉంటుందని చెప్పారు.